వర్ష బీభత్సం నుంచి జంట నగరాలు ఇంకా కుదుట పడలేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఆల్విన్ కాలనీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకేనా, బస్సు ముంపు అని చెప్పు. బస్సు సార్ వస్తున్నారులే. అన్న బస్సు వీడియోస్ పెట్టాడు మనోడు. బస్సు వీడియోస్ వస్తున్నాయి. ఒక్క నిమిషం ఉన్నాయి. ఒక్క నిమిషం పైన వచ్చినాక కూడా తీసుకున్నాను. చెప్పినా కూడా తీసుకోవాలంటే డ్రైవర్ నిర్లక్ష్యం చెప్తుంటే కూడా వినకుండా నీళ్ళల్లో వచ్చాడని చెప్పేసి స్థానికులు అంటున్నారు. డ్రైవర్ పాఠశాల యాజమాన్యం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నగరంలో పరిస్థితి బాగలేకుండా ప్రభుత్వం స్పష్టంగా సెలవులు ఉన్నాయని చెప్పినా కూడా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం బస్సును తీసుకురావడం పట్ల స్థానికులు ఆగ్రహం నిన్న కూడా సెలవు ప్రకటించారు. ఈరోజు కూడా సెలవు ఉంది. అయితే వాళ్ళు బస్సు తీసుకొచ్చారు. కాదనకుండా బస్సు నడిపిస్తారు, స్కూల్ నడిపిస్తారు వాళ్ళు. నిన్న కూడా నడిపించారు వాళ్ళు స్కూల్. ఎగ్జామ్ ఉందని చెప్పేసి చేస్తున్నారండి. ఎగ్జామ్ ఉందని చెప్పేసి యాక్చువల్ హాలిడే ఇచ్చారు కదా, హాలిడే ఇచ్చిన ఎగ్జామ్ ఉందని చెప్పి చిన్నపిల్లలతో ఇచ్చు రిస్క్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలా పంపించారో ఏమో. అది ఏమైనా చిన్నపిల్లలకి ఎవరు సార్, అది దీని మొత్తాన్ని మీరు కట్ చర్య తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళంతా మనం అందరం లేకపోతే బస్సు కాలువలో పడేది ఇప్పుడు. దానికి ఎందుకంటే ఇవి వాటర్లో వస్తే బ్రేకులు రావు బస్సులకు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు పూర్తిగా నీళ్ళలో వచ్చిందని చెప్తున్నారు. ఆ వ్యాన్ డ్రైవర్ది నెగ్లిజెన్సీ కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్కడ ఆపారు. ఫస్ట్ అక్కడ ఆపితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పిల్లలు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట, మీరు ఆపుతారా మీరు చెప్తారా అన్నట్టు ఇస్తే మళ్ళీ మా వాళ్ళకి ఇచ్చాడు. మేము అక్కడ నుంచి ఆపుతున్నాం. ఆల్రెడీ ఎంత ఫోర్స్కి వెళ్ళాడంటే ఆ ముసలోడు పోయి కానీ మేము చెప్తున్నా కూడా ఆకుండా అక్కడ ఆగి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంజిన్ ఆగింది కూడా ఆగాడు, లేకపోతే అక్కడ కూడా ఆగాడు. అప్పుడు మేము వెళ్తే లక్కీగా అక్కడ ఆగింది కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళ పడింది బండి అక్కడ. పాఠశాల ఎక్కడ ఉంది, దాంట్లో ఎంతమంది? యాక్చువల్లీ రవీంద్ర కాన్సెప్ట్ స్కూల్ అని ఉందండి వ్యాన్ మీద. అయితే రాఘవ ఐ థింక్ అది సుమిత్ర నగర్ సుమూర్ చెప్తున్నారు. అట్లా ఆల్రెడీ నెంబర్ కూడా తీసుకున్నాం, ల్యాండ్ నెంబర్ వాళ్ళది. మాట్లాడుతున్నప్పుడు అసలు హుడా పార్క్ దగ్గర అంట హాలిడేస్ ప్రకటించారు. అయినా మరి పిల్లల్ని ఎలాగ తీసుకెళ్తున్నారు, ఎలా స్కూల్స్ ఓపెన్ చేస్తారో మనకు తెలియదు. మరి వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారా లేదా అన్నది అది ప్రభుత్వం చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. మా తరపు నుంచి ఏంటంటే మేము ఉన్నాం కాబట్టి లక్కీగా సరిపోయింది. వాళ్ళు లేకపోతే ఆడు ఉన్నాడు, ఆడు ఎట్లా ఉన్నాడు ముసలోడు. ఏంటంటే మేము చెప్పినా కూడా ఆడ ఆకుండా అక్కడ నుంచి అంత ఫోర్స్కి వచ్చాడంటే అంత ఫోర్స్కి వెళ్ళి అక్కడ బండి అయింది కూడా ఆగాడు, అది కూడా లేదా ఆగబోతున్నాడు. ఆ పిల్లలు ఎంతమంది ఉన్నా చిన్న చిన్న పిల్లలు కంగారు పడి అరుపులు కేకలు 40 మెంబర్స్ దాకా ఉంటారు రఫ్లీ. డ్రైవర్ చెప్తున్నా వినకుండా రావడం వల్ల బస్సు నీళ్ళలో ఇరుక్కపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఇంకా గత 3 రోజులుగా కూడా ధర్నీనగర్ కాలనీ పూర్తిగా కాలనీ రోడ్లన్నీ జలమయమై ఉన్నాయి. చాలా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళాయి. ప్రస్తుతం వాళ్ళంతా ధర్నీనగర్ కాలనీ వాసులంతా రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి తాము సాయం ఆశిస్తున్నామని. అయితే చాలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాటర్ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు అందజేస్తున్నారని చెప్పి స్థానికులు అంటున్నారు. మరికొందరు చెప్పండి, ఇప్పుడు మీకు ఇప్పటికి ఉన్న నీళ్లు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మీకు ప్రమాదం తప్పాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రాబ్లం ఏం లేదన్నా, దానికి అక్కడ వాళ్ళు లేదు, నేను వాటర్ పోవడానికి వేరే దారి లేదు. దానికి బాల్ కడితే అక్కడ ఆడ మీద వచ్చే వాటర్ వచ్చినా వెళ్ళిపోతుంది. అక్కడ బాల్ అయినా మొత్తం వాటర్ లోపలికి వచ్చేస్తుంది. దీంతో జిరిమేట షాప్ నుంచి మొత్తం ఫుల్ వాటర్ వస్తుంది, ఫ్లో వస్తుంది. దాంతో కెమికల్ వాటర్, టోటల్ కెమికల్ వాటర్ ఇది. దీనిలో వచ్చే మొత్తం పాములు తేలు తప్ప వేరే ఏం వస్తుంది మనకు జనాలకు. కెమికల్ వాటర్ ఎట్లా వస్తుంది అంటే ఫ్యాక్టరీస్ ఏమైనా? జిరిమేటలో నుంచి వచ్చే డంపింగ్ వాటర్ మొత్తం నైట్ పూట మొత్తం డంపింగ్ అవుతుంది. నైట్లో ఇక్కడ మనకు చెరువులో ఈ ఎలమంట్ డౌన్లో చెరువు ఉంది మనకు, ఈ చెరువు బ్యాక్ సైడ్లో మన డంపింగ్ అవుతుంది. ఆ నైట్లో అవుతుంది. ఆ నైట్లో వచ్చే వాటర్ అంతా డేవలో మొత్తం నురుగులు. మీరు వీడియోస్ కూడా నేను మీకు ఇస్తాను చూడండి, భయంకరంగా నురుగులు వస్తుంది లగ్నంగా. దీనివల్ల ఏంటంటే మొత్తం ఒకటి వాటర్ ఉన్న ఒక ప్రాబ్లం అయితే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే అడ్డమైన రోగాలు వస్తున్నాయి దీని నుంచి. ఇది జరుగుతుంది. ఈరోజు 4 days ఉంది ఇదే నడుస్తుంది ఇక్కడ.
స్థానికంగా కొందరు కాలనీ వాసులంతా వాళ్ళంతా ఏకమై వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకుంటున్నారు. ఇక్కడ చెప్పండి, మీరు ఎంతమందికి ఇక్కడ ఉదయం నుంచి వాటర్ పాల ప్యాకెట్లు పంచుతున్నాం అండి. పాల ప్యాకెట్లు ఇప్పుడు మాకు చేతనంతగా మేము 30 ప్యాకెట్లు 40 ప్యాకెట్లు అంటూ తల ఇంత పంచేస్తున్నాం మేము. అది కాకుండా ఇంతకుముందు చూసారు కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసరికి పిల్లలు బస్సులో ఉన్న పిల్లలు మొత్తం ఆగిపోయారు. ఇది పరిస్థితి అండి. ఎవరు వచ్చి చూడట్లేదు. ఎన్జిఓస్ వస్తున్నారు కానీ అది ఎప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో వస్తున్నారు. పొద్దు నుంచి మాకు అసలుకి వాటర్ లేవు, ఏం లేవు. మాకు మేమే ఇంకా ఎన్నో కొన్ని పంచుకుంటున్నాం అంతే. ఇంకా ఇక్కడ అఫీషియల్ అయితే ఎవరైతే హెల్పింగ్ ఏం లేదు సార్. కానీ మేము వాలంటీర్స్ చేసుకుని మా సొంత డబ్బులు పెట్టుకుని పాలు సప్లై చేయడం కానీ అవి మేము చేసుకుంటాం తప్పితే అఫీషియల్ అయితే ఏమన్నా ఇప్పుడు మీరు టీవీ నైన్లో వచ్చారు మొత్తం అక్కడ పంచారు. నెక్స్ట్ వీక్ ఇక్కడ వస్తే ఇక పంచుతారంట వాళ్ళు. మీరు అంటే చేసి చేయండి, హెల్ప్ చేయడం మీ వాళ్ళు చేయండి ఉంటే. కానీ అఫీషియల్గా మాత్రం ఎవరు రావట్లేదు. ఎవరు వచ్చినా ముందాక వచ్చి వెళ్ళిపోతున్నారు, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చినా అక్కడ దాకానే వస్తున్నారు, లోపల దాకా ఎవరు రావట్లేదు. మెయిన్ అంతా ఇక్కడ లోపల ఉంది, ఇక్కడ కూడా కాదు. ఇంకా మన లోపల దాకా చాలా దారుణంగా ఉంది, మనకన్నా దారుణంగా అక్కడ ఉంది. మనకు ఒకసారి మీరు అక్కడ వచ్చి మీకు చూపిస్తాను మీకు అంతది. ధర్నీ నగర్ కాలనీకి సంబంధించి వాళ్ళ ఇంటి లోపలికల్లా నీళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా అంతా బయటకు వెళ్ళి కొట్టేసాం. మళ్ళీ నీళ్ళని లోపల కొట్టేసి వెళ్ళిపోయాడు డ్రైవర్ నిర్లక్ష్యం. ఇళ్లలో ఉన్న నీటిని చాలా మటుకు వాళ్ళంతా సొంతంగా తీసేసి బయటికి తీసేసిన క్రమంలో ప్రైవేటు స్కూల్కి సంబంధించిన బస్సు వేగంగా రావడం వల్ల వాటి అలలన్నీ మళ్ళీ కూడా ఇళ్లలోకి వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి ఇక్కడైతే ఎవరు ఇప్పటివరకు సహాయ చర్యలు చేపట్టడానికి రాలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే స్థానిక కాలనీ వాసులంతా ఏకమై వాళ్లకు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఉదయం పాల ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు కూడా వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ధర్నీ నగర్ కాలనీకి సంబంధించి పైన ఉన్న పరిగి చెరువు నుంచి ఉండే అలుగు పొంగడం వల్లే ఇక్కడ ధర్నీ నగర్ కాలనీకి నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. ధర్నీ నగర్ కాలనీలో సుమారు 5 రోడ్లు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. ఆ నీటిని తొలగిస్తే తమ సమస్య తీరుతుందని చెప్తున్నారు. అయితే అలుగుని పరిగి చెరువుకు సంబంధించిన అలుగును ఆక్రమించడం వల్లనే, 2 వైపుల నుంచి ఆక్రమిస్తూ రావడం వల్లనే అది నాలాలోకి వెళ్లే క్రమంలో నీటి ఉధృతిని తట్టుకోలేక ధర్నీ నగర్ కాలనీ వైపు నీళ్ళు వస్తున్నాయని వాళ్ళంతా చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ సమస్య లేకుండా చూడాలని, తాత్కాలిక సమస్యల పరిష్కారం వల్ల తమ సమస్య ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం అవ్వదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నాలాను కుంచుకుపోయిన నాలాను పూర్తిగా దాన్ని నీటి సరఫరా ఫ్రీగా అయ్యేటట్లు చూడాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు. తాజాగా ధర్నీ నగర్ వద్ద ఇది పరిస్థితి. ఓటు స్టూడియో.